ప్రభు నామంలో అందరికీ వందనములు తెలుపుతూ ఈనాటి బంగారు పిరగలో జీవిత ఆత్మీయ సత్యాలు తెలుపుకుంటూ ఒక చక్కని అంశాన్ని గురించి మరి విశ్వాసి ఆత్మీయ లోతులు అవి వివిధ భక్తుల యొక్క తలంపులను సేకరించడం జరిగింది. గెత్సెమనే మరి చర్చి గుంటూరులో మరి పాస్టర్ గారు నాకు సుపరిచితులు. వారు చాలా చక్కటి తలంపులు ఇస్తారు. వారి తలంపులు ఎప్పుడూ నేను రిపీట్ చేస్తూనే ఉంటాను. ఇది చాలా ఆత్మీయమైనటువంటి మేళ్లు కలిగిస్తాయి కాబట్టి దాంతో నేను మరొక భక్తుని యొక్క తలంపులతో పాటుగా చక్కని సందేశాన్ని మీకు దాన్ని అందిస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా విని ఆత్మీయ లోతుల్లోకి మనం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అయితే హృదయపూర్వకంగా దేవుని వెతుకు వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుని నిత్యము వారికి సమీపంగానే ఉంటుంది. థామస్ ఏ కంపెనీ అన్నారు. ఆ తర్వాత మనం దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తామో ఆయన సమాధానం మరియు ప్రేమ మనలో అంత సమృద్ధిగా నిలుస్తుంది అని ఆండ్రూ ముర్రే కూడా అన్నారు. దేవుని సంరక్షణపై సంపూర్ణంగా ఆధారపడిన వారు జీవితంలో ఎదురయ్యే తుఫాన్ లాంటి పరిస్థితులకు భయపడాల్సిన పని ఏం లేదు. మరి ఆయన తోడుకుంటాడు. మనం దేవుని దృష్టిలో అమూల్యమైన వారమని తెలుసుకుంటూ చాలా గొప్ప బలం దాగి ఉందని కోరీ టెన్ బూమ్ గొప్ప భక్తురాలు ఆవిడ చెప్పారు. మన దేవుని పట్ల మనం కలిగి ఉన్న ఇప్పటి పరిపూర్ణమైన విధేయతట మనము ముందు దేవునిగానే మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం కొరకు మనల్ని సిద్ధపరుస్తుందట. అంటే మనకు సంపూర్ణ విధేయ కలిగి ఉంటే ఆయన మనకు దాచిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అయితే దేవుడితో ప్రజలందరూ ప్రీతి గలవాడు. విరిగిన హృదయము పైనే దేవుని కృప అత్యంత సమృద్ధిగా దాగి ఉంటుందని కూడా అన్నారు. లోకం మన దగ్గర ఏముంది అని దానిపై దృష్టి పెడుతుంది, కానీ దేవుడు మనం ఎలా ఉన్నాం, మన వ్యక్తిత్వం ఎలా ఉందని మన దృష్టి పెడతాడు. మరి రెనాల్డ్ రెవెన్ హిల్ అని ఆయన చెప్పాడు, అందమైన శరీరం కన్నా ఆరోగ్యవంతమైన శరీరం ఎంతో విలువైంది. ఆరోగ్యంగా ఉండాలి. మన దేహం దేవుని ఆలయం కదా. ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి. దేవుని సన్నిధి భయానికి ముగింపు. నీకు తోడై ఉన్నాను. దేవుడు మనతో ఉన్నప్పుడు పరిస్థితులు ఎంత కఠినమైనా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మీయ జీవితం ధైర్యంతో ముందుకు సాగుతుంది. దేవుడు ఉన్నాడంటే భయమే ఉండదు కదా. దేవుని రక్షణ శత్రు చేతికి అందని జీవితం. నీకు హాని చేయడానికి ఎవడూ రాడు. దేవుని చిత్తంలో నడిచేవారిని ఆయన కాపాడుతాడు. శత్రు యత్నాలు ఉన్న దేవుని రక్షణ ఎంతో గొప్పది. నిన్ను చేసిన దేవుడు నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో తప్పక ఇస్తాడు. నువ్వు ఆయన కొరకు వేచి ఉండాలి. ఆయన కొరకు ప్రార్థించాలి. ఆయన అన్నీ ఇస్తారు. భయపడకు, దిగులు చెందకు. సమస్యల వైపు చూస్తే పెద్ద కనిపిస్తాయి. దేవుని వైపు చూస్తే సమస్యలు తప్పకుండా దూరం అవుతాయి. డోంట్ కీప్ టెల్లింగ్ గాడ్ హౌ బిగ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్. టెల్ యువర్ ప్రాబ్లమ్స్ హౌ బిగ్ యువర్ గాడ్ ఈజ్. మన సమస్యలు చెప్పడం కాదు, మరి దేవుడు సమస్యకే మనం చెప్పాలట మా దేవుడు ఎంతో గొప్పడని. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పినవాడు సేవకుడే కాదు, చెప్పినట్టు పాటించిన వాడు క్రైస్తవుడే కాదు. క్రైస్తవులు అంటే ఆరంభ భక్తులు కాదు, అంతవరకు రీజు నిలిచిన వారే కదా. మరి నటించే క్రైస్తవునిగా ఉండొద్దు, నమ్మించే క్రైస్తవునిగా అసలు ఉండొద్దు. నమ్మకమైన క్రైస్తవునిగా జీవించాలి. ఈ దినాన విశ్వాస ఆత్మీయ లోతుల గురించి చెప్పుకుందాం. ప్రభు చిత్తంలో గతంలో ఈ అంశం వివరించినను. ఈ దినాల్లో ఆత్మీయ పరిపక్వత విశ్వాసకు అవసరం అని మరొకసారి కొన్ని సందేశాలు రెండోసారి వినిపిస్తున్నాను. మరి మన మారు మనసు యొక్క స్థిరత సరలేకపోతే ఆత్మీయ పరిపక్వత మరి లోటు అవుతుంది. దేవుని దర్శనాలు ఎందుకు చూడలేకపోతున్నాం, ఆత్మీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నాం అనే ఆలోచన మనలో ఉండాలి. మారు మనసు గురించి సువార్త అణిచివేస్తున్నాడు సైతాను. మరి మారు మనసు గురించిన సువార్త మనకు చాలా అవసరం. పరలోకం చేరుటకు ప్రథమ సోపానం మారు మనసే కదా. ఎహెజ్కేలు 47 అధ్యాయంలో మరి చాలా వివరంగా ఉంది. మందిరపు ఎడమవైపు నుంచి గడప నుంచి ప్రవాహం నదిగా మారింది. ఆ స్వరము రమ్మని పిలిచింది. ఆ తర్వాత ఎహెజ్కేలు చూసిన దర్శనంలో మరి ఆత్మీయ ఉపదేశాలు అన్ని తరాలకు ఉపయోగపరంగా ఉంటాయండి. బైబిల్లో పాఠాలు నేర్చుకుంటాకే 4 లోతులు ఉన్నాయి. 43 అధ్యాయం 3వ వచనంలో కొలమాన్ని చేతితో ఉంచుకొని కొలిచినప్పుడు చీలమండ లోతు వరకు నీరు వచ్చింది. మరి ఆ నీరు చీలమండలము మరి మారు మనసుకు సాదృశ్యంగా ఉంది. ఆ అరికాలు పోయిన భాగము చీలమండలం ఉంటుంది కదా. మన పాదాలు సహకరించాలంటే మన బరువంతా పాదాలపై మోస్తాం. ఆ చీలమండలం బెణికి వాచినా నడవలేము. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితం ప్రారంభము మారు మనసు చాలా బలమైనది ఉండాలి. దేవునితో మాట్లాడటం లేక ఎదగలేకపోతున్నామో ఎందుకు అని మనం బాధపడుతూనే ఉంటాం. మరి ఆ బరువు మోయడానికి చీలమండలం ఎంత అవసరమో మారు మనసు పునాది కూడా విశ్వాసికి అంత అవసరం. క్రీస్తు భక్తులు చేసిన మొదటి సువార్త పరలోకం సమీపించింది.
మారుమనసు పొందండి అని కేకలు వేస్తూ అరిచాడు యోహాను. వింటేనే సువార్తలు విస్తరిస్తున్నాయి. యోహాను బాప్తిసమిచ్చేవాడు మారుమనసు పొందండి, తగిన ఫలాలు ఫలించండి ఎలుగెత్తి చాటాడు. గొడ్డలు కూడా ఉందని చెప్పాడు. మా మనసు మారుటయే మారు మనసుకు మరి అవసరమైనది. ప్రతి వ్యక్తి రూపాంతరం కాగలడు. గాడి సుమోను కూడా మారుమనసు పొందాడు, బాప్టిజం కూడా తీసుకున్నాడు. అపోస్తల కార్యం 8:21 కానీ ఆత్మవరాలు కావాలని వెంపర్లాడాడు. హృదయంలో మార్పు రాలేదు. యాకోబు మారాడు కానీ మనస్సు మారింది, పేరు మారింది, నడక మారింది, స్వభావం మారింది. కానీ ఇక్కడ మాతృకులు పౌలు పరిచర్యలో చాలా మంది మారిపోయారు. ఈ సీమోన్ పేతురు అయితే మీకు నా శక్తి నాకు కావాలి, నా డబ్బులు ఇస్తాను కూడా అన్నాడు. అది సరైన మారమనసు కాదు. మరి ఆ రకంగా మనము కొందరు ఆదివారం మరి వాక్యము స్పీకర్గా మరి ప్రముఖుడు వస్తున్నాడు అని చెప్పంటే మనం మరి ఈ రకంగా శరీర సంబంధమైన అనుభవాల్లో మరి మారమనసు తగిన ఫలించడం అంశంతో ఒక ఆయన బోధిస్తుంటే దేశ ప్రెసిడెంట్ వస్తున్నారు, మీరు మర్యాదగా మాట్లాడండి స్పీకర్ గారు, పాస్టర్ గారు, ఇంతకుముందులాగా మీరు ఎడపడా మాట్లాడద్దు, ఆయన ఏమైనా నొచ్చుకుంటాడు అని చెప్పి చాలా బాధ చేశారట పెద్దలందరూ కలిసి. సరే ఆయన స్టేజ్ మీద ఎక్కిన తర్వాత మారుమనసు పొందే ఫలం ఫలించండి, నువ్వు ఎవరైనా సరే, ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే, నీకు మారుమనసు తప్పదు, అది అవసరం, లేకపోతే పరలోకం చేరారు అని కఠినంగా చెప్పాడంట. అప్పుడు భయపడిపోయారట అందరూ. అప్పుడు ఆయన ఫస్ట్ వేదిక రండి, ఎవరైనా అవసరమైతే ప్రార్థన అంటే మొదటిగా కన్నీటితో మోకరించి ఆ ప్రెసిడెంట్ గారు కనబడితే అందరూ ఆశ్చర్యపడ్డారట. ఆ రోజు అంత కఠినంగా చెప్పకపోతే ఆయనకు మారుమనసు అనుభవం వచ్చేది కాదని చెప్తారు. అది చరిత్రగా మిగిలిపోయింది. రెండవ లోతు మరి మోకాళ్ళ లోతు. అది హెజ్కేలు 47:4 ప్రార్థనానుభవం. అది మోకాళ్ళ లోతు అంటే మోకాళ్ళు ఉంచితేనే కదా ప్రార్థన చేస్తాం. సౌలు మారి పౌలుగా మారగానే ప్రార్థించుచుండెనో అని రాయబడింది. మనం గమనించు ఆ మాట, ప్రార్థించుచుండెనో. మరి ప్రార్థన లేమి పాపం. దుప్పు నీటి వాగుల కొరకు ఎంత ఆశిస్తుందో అలాగా మన ప్రార్థనా జీవితం ఉండాలి. జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండాలని కోరాడు దావీదు. శరీర సంబంధమైన అనుభవం నుండి ఆత్మీయ సంబంధమైన అనుభవాలు ఆశించి పొందుకోవాలి. కొలస్సీ 3:1 మీరు పైన వాటిని వెతకాలి, భూ సంబంధమైనవన్నీ లభిస్తాయి. ప్రార్థన మారాలి. ఆచార సంబంధమైన భక్తి నుంచి ఆత్మీయ భక్తిలోకి మారాలి. పరిశీల భక్తి ఆచారమైంది. సుంకరి వాక్యానుసారంగా జీవించాడు. ఇతరులకై ప్రార్థించుట అనుభవం మన జీవితంలో ప్రార్థనానుభవంలో రావాలి. విజ్ఞాపన ప్రార్థన బహు విశిష్టత కదది. మూడో అనుభవం మొల లోతు నీరు నిండుటం చూశాడు హెజ్కేలు. ఆ అనుభవం నడుము లోతు అన్నమాట. వాక్య అనుభవం. నడుము అంటే వాక్యము. అది నడుమును దట్టి కట్టుకొనుడి, సత్యము దట్టిని కట్టుకోండి అని చెప్పి వాక్యంలో ఉంది. అనేక మార్లు ఎఫ్ఎస్సి 5:17 మారు మనసు నడుమును సూచిస్తుంది. ఆత్మీయ ఖడ్గము, నడుముకే కదా ఖడ్గం పెట్టుకుంటాం. ఆ సైనికులు కూడా వాడే స్థలం అదే కదా. కాబట్టి నడుముని సరిగ్గా ఉంచుకోవాలి. మరి వాక్యము త్రోవకు వెలుగు. మరి మరి త్రోవకు వెలుగుగా ఉండేది కాబట్టి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మరి పఠించే వాళ్ళంగా, జాయించే వాళ్ళగా ఉండాలి. నెహెమ్యా కూడా దిద్దుబాటులో కూడా చెప్పాడు. తర్వాత ఏజ్కే 4వ అనుభవం ఈదే అనుభవం. మడదాకా లోతుకు వచ్చేటువంటి అనుభవం, అది సమృద్ధి అయిన అనుభవం. 47:5 ఏజ్కేల్లో పరిశుద్ధాత్మ అనుభవం. ఇది చాలా అవసరం ఉంది. అది మనం సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. దేవుని రాజ్య వారసులుగా ఉండాలంటే అపొస్తలుల కార్యంలో మారు మనసు పొంది ప్రార్థించితే అనేకులు పరిశుద్ధాత్మ పొందారు. అపొస్తలుల కార్యం 4:30 మరి 47:8 కూడా ఆత్మీయ దీవెనలు ఎన్నో మెండుగా ఉన్నాయి. మొదటిగా చీలమండల అనుభవం, తర్వాత మోకాళ్ళ అనుభవం, తర్వాత నడుము అనుభవం, తర్వాత ఈ అదేంటి ఆత్మీయమైనటువంటి మెడలోతు అనుభవము, అది ఈతగల అనుభవం. పరిశుద్ధాత్మ మనకి ఎన్ని రూపాల్లో ఉందండి. పావురు రూపంలో ఉంది, అభిషేక తైలం రూపంలో, అగ్ని రూపంలో, మరి జీవితాల రూపంలో. ఈ రకంగా మనం ఎన్నో రీతులుగా పరిశుద్ధాత్మను చూస్తాం. మరి జీవనది ప్రకటన 22 స్ఫటికముగా మెరుగుతుందని కూడా మనకు వర్ణంలో ఉంది. మరి జకర్యాలో కూడా నది సువార్త ప్రకటించిన నది అని కూడా చెప్పారు. క్రీస్తు గాయాలతో స్రవించే జీవితాల నది. యెషయా 48:18 నీ క్షేమం నది వలెను, నీ నీతి సమాధాన తరంగముల వలన ఉండనుంది. క్రీస్తు నుండి పలికిన మాటలు జీవ మాటలు. 46 కీర్తనలో ఒక నది కలదు, దాని కాలువలు పరిశుద్ధ పట్టణం నుండి ప్రవహిస్తుంది అన్నాడు. 36 కీర్తనలో ఆనంద ప్రవాహంలో త్రాగి తృప్తి పొందగలమని చెప్పాడు. సర్వ శరీరులు దేవుని ఆత్మను కృమ్మరించబడుట. మరి హెజ్కేలు దర్శనంలో 4 రకాల అనుభవాలు చూసాం. అది మొలకెత్తి విత్తనము,
భూమిలోంచి చిన్ని మొక్కగా బయటకు వచ్చి తర్వాత మారాకు తొడిగి ఆ మొక్క మళ్ళీ మ్రానుగా మారి అది మరి పుష్పించి ఫలించి ఆత్మ ఫలాలు ఫలించే రీతిగా మన జీవితం ఉంటుందని 4 అనుభవాలు కూడా దానికి సూచనగా ఉంటుందని కూడా ఒక భక్తుడు చెప్పాడు. నిజమే. చక్కటి ఆత్మీయ అర్థాలు చెప్పే భక్తులు ఎందరో మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనము గమనిస్తే రెండవదిగా క్రీస్తు చివరిగా ఇచ్చిన ఆజ్ఞానుసారము 4 స్థలాల్లో సాక్షిగా ఉండమన్నాడు. యెరూషలేములోను, యూదయలోను, మరి సమరయలోను, బూదిగంతంలో 4 స్థలాలు కూడా ఈ 4 అనుభవాలతో కూడా సూచిస్తేనే మరొకరు చెప్పారు. ఈ పాదాలు స్థిరత గుర్తు. పాదములు బండపై నిలిపి నా అడుగులు స్థిరపరిచారని భక్తుడు పాడాడు. సువార్త ప్రకటించి పాదాలు సుందరాలన్నారు. అడుగులు స్థిరపరిచేవాడు దేవుడే. మొదట చీలమండలు అనుభవము మనకున్నదా మనం పరీక్షించుకోవాలి. ఒక్కొక్క అనుభవంలో మనం ఏ స్థితిలో ఉన్నామో గుర్తుంచుకుందాం. రెండో అనుభవంలో మోకాళ్ళ లోతు. ఇది చాలా చాలా విశ్వాసకు అవసరం. దానియేలు, స్టెఫను మోకాళ్ళ జీవితంలోనే అద్భుతాలు చూశారు. మరి ఎంతో ప్రజలాదరణ పొందగలిగారు. స్థిరస్థాయిగా విశ్వాసాలు నిలబడ్డారు. గొప్ప దర్శనాలు, మర్మాలు పొందుకోగలిగారు. జాన్ నాక్స్ అనే ఆయన స్కాట్లాండ్లో నాకు ఇయ్యి లేకపోతే మరణిస్తానని కూడా సవాల్ చేస్తూ ప్రార్థించాడట. అక్కడ భయంకరమైన బాటలు పెట్టే మేరీ అనే ఆవిడ ఈయన భయపడి వణుకదట ఆయన ప్రార్థన చేస్తే మోకరించి. నిజంగా మనం ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ సైతాను బిడ్డలు వణకాలండి. నడుము లోతు నీరు సూచన సిద్ధపడి గుర్తు. ఏలియా నడుము బిగించి ఆహాబ్రాజుకు మరి వేగంగా తనకంటే వేగంగా పరిగెత్తడం చూస్తాం. శిష్యులు పాదాలు కడిగాడు. నడుముకు తువాలు కట్టుకున్నాడు. ఆ అనుభవం కూడా మనకు పరిచర్య గుర్తే కదా. నడుములు కట్టుకునే దీపాలు వెలుగుచుండనేయమన్నాడు. అది చాలా చాలా అవసరం. మరి యెషయా 61లో క్రీస్తు వారి నలిగిన హృదయంలో గలవారిని దృఢపరచాలి. కారు చీకట్లో కాంతిరేగ్గా ఉండాలి. మరి మరి దీనులకు శుభవార్త అందించాలి. ఇవన్నీ కూడా క్రీస్తు చేసింది మనం కూడా చేయాలి. ఆ రకంగా సేవ చేయడానికి ఇష్టపడాలి. చివరిది దాటలేని లోతులో ఆ పరిశుద్ధాత్మ సంపూర్ణత కావాలి. రోమా 11:33లో బుద్ధి బాహుల్యంలో వర్ణించగలమా? ప్రకటించు అనుభవం కావాలి. పొంగు పొరలే కృపలో నింపబడాలి. పాలియంచో భక్తుడు అంటాడు, ఆ స్వయం చిత్తము అంటే సొంత ప్రయత్నం అన్నీ అణిచివేసేసుకుంటే ఆత్మీయ లోతుల్లోకి దేవుడు మర్మమైన రహస్యాలు తెలియజేస్తాడు. ఈ లోతులో అనుభవంలో ప్రతి విశ్వాసి మంచి పరిచర్య అనుభవంలో ఆత్మ జాతిగా నిలుస్తారు. ఈ అనుభవం మనకు కావాలి. దైవత జ్ఞానం గలవాడే సొలొమోను కూడా చక్కగా అడిగాడు. ఐశ్వర్యము, శత్రువులు ప్రాణం అడగలేదు, కానీ దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. అది ఎంత చక్కటిది. ప్రజలను పాలించి జ్ఞానం అడిగాడు. అది మాత్రమే కాదు, ఐశ్వర్యము, ఘనత కూడా అందజేశాడు. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి? మరి దేవునికి అనుకూలమైన ప్రార్థనలు చేసి జ్ఞానం కొరకు అడిగి ప్రార్థించాలి. ఆ ప్రార్థన మన స్థితికి అనుకూలంగా ఉండాలి. హెచ్కియా చేసిన ప్రార్థన గొప్పది. దేవుడిచ్చిన ఆశీర్వాదం సామాన్యమైనది కాదు. ప్రతి ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇస్తాడని నమ్ముదాం. 46 కీర్తనలో దేవుడు మనకు కొంచెం తలంపులు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్న అనుబంధంగా దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. మనకి మరి ఆపత్కాలంలో నమ్ముకున్న సహాయకుడు. దేవుడు కాపాడుతూ ఆరంభిస్తే ఏ ఆపద కూడా, ఏ దుర్గం కూడా మనకి రాదు. రాజులు ఎప్పుడు కూడా చుట్టూ బలంగా కోట కట్టుకుంటారు కదా, ఆయన దుర్గంగా వాళ్ళకి భద్రత ఉంటుంది కదా. అలాగే దేవుడు మనకు భద్రతగా ఉంటాడు. ఆయన మనల్ని కాచుకుంటాడు. మరి ఎలాగంటే మంచి కాపురిగా, గొర్రెలకు కాపురిగా ఉంటాడు కదా, తోడుగా ఉంటాడు. అది కూడా గొర్రెల ద్వారం దగ్గర నుంచుని శత్రు ఎవరు రాకుండా గొర్రెలను కాపాడుకుంటాడు. శాంతికర నడిపిస్తాడు, సరి తీరుస్తాడు, పచ్చిక చోట్ల పెడతాడు. మన అదే రీతిగా దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉంటాడని, మారని దేవుడు, మార్పు లేని దేవుడు మనకుంటాడని గుర్తుపెట్టుకోవాలి. భూమి మార్పు పొందిందను. మరి పర్వతంలో కదిలిన జలములు జలాలు రాళ్లను కరగదీస్తే నున్న రాళ్ళు అవుతాయి కదా. నీళ్లు పారి 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 రాళ్ళన్నీ నున్నగా అయిపోతాయి కదా. అలాగా మరి పర్వతంలో కదిలిపోయినా సరే ఏ అపాయం మన మీదకి రాదు. ఆయన మీద, దేవుడి మీద ఆధారపడితే చాలు. 121లో కొండల తట్టు కదిలిస్తున్నాను, యెహోవా వల్లనే సహాయం దొరుకుతుంది. సొంత ప్రయత్నాలు మానుకొని దేవుని మీద ఆధారపడదాం. ఒక నది కలదు, దాన్ని దేవుని వాక్యం సూచిస్తుంది. పరిశుద్ధాత్మకు కూడా నది పోల్చబడింది. వాక్యమును ధ్యానిస్తే గృహపుత్రులు భక్తి గలవారు. దేవుని పట్టణం వాక్యం ధ్యానించి దేవుని గురించి చూపించగలిగినటువంటి అధ్యాయం రాశారు. దేవుడు పరిశుద్ధ స్థలములో మన హృదయం అవుతుంది. మన హృదయమే ఆయన పరిశుద్ధ స్థలము. లోక సంబంధమైనవి వాక్యము చదవని వారు, మరి నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు నశించిపోతారు. కానీ పరిశుద్ధ స్థలమును కోరుకుని మన హృదయాన్ని ఆలయంగా పెట్టుకుని దేవుని సంతోషపెట్టడానికి మనం నివసించే ఆలయంగా ఉండాలి. నిర్గమాకాండం 15:8లో
నేను వారితో నివసించుటకు మన హృదయంను కోరుకుంటున్నాడు అన్నాడు. అలా నివసించేటకు ఆయన పాపం చేయకున్నట్లు ఆయన వాక్యమును మన హృదయంలో ఉంచుకోమన్నాడు భక్తుడు తెలిపాడు. దేవుని కొంత సమయం వెచ్చించి ప్రార్థించిన అవసరము. ఆయన డబ్బు సమయము అనే దేవుడు మనం ఈ సమయోచితంగా వాడుకోవడం నేర్చుకోవాలి. విశ్వసించేవాడు కలవరపడడు. దేవుడు పట్టణంలో ఉన్నాడు, దాని చలనం లేదు. అది ఎవ్వరూ మనం కదిలించలేరు. దేవుడు లేని ప్రజలు కదిలింపబోతున్నారు. 47 ఏడులో సైన్యధిపతికి యెహోవా మనకు ఆశ్రయము. అసలు సైన్యాలన్నిటికీ అధిపతి ఆయన. ఆయన మనకు ఆశ్రయం అయితే ఇంకా మనకు భయం ఏంటి? తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. దేవుని ప్రేమను మనం అనుభవపూర్వకంగా అనుకోవాలి. ఆయన యొద్దకు రావాలి. ఆయన కరాలు వచ్చి చూడాలి. ఆ రకంగా సైతాను మనల్ని ఎన్నో రకాలుగా మనల్ని ఏమంటాడంటే బెల్లెము తెగ నరుకువాడు, మరి విరుగ్గొట్టేవాడు, గొడవలు లేకుండా నెమ్మది అది విరగొట్టేవాడు. బల్లెముతో ఉండేది సైతాను. అవన్నీ కూడా విడగొట్టి దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. సొలొమోను కాలంలో యుద్ధాలే లేవు. ఎంత ఊరకుండి దేవుడిని తెలుసుకోవాలి అన్నాడు. అది ఎప్పుడు చెప్తాను ఆ మాట. ఊరకుండి బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. నిజంగా మనం ఎన్నోసార్లు కలవరంగా ఉంటాం. నేను మౌనంగా ఉండాలండి. ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. ఆయన మన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఇసుకగా గోజాడి కనిపెట్టే వారిగా ఉందాం. సదా దేవుని స్తుతించే వారిగా ఉందాం. ఆశ్రయించటం మంచిది. మెండిన దీవెనలు పొందుకుంటాం. కృపలతో నింపుతాడు. అట్టి దీవెనలు మనకు, మన కుటుంబాలకు, మన సన్నిహితులకు సదా ఉండుగాక. ప్రభువుకు తోడుగా ఉండి ఆత్మీయ లోతుల్లోకి వెళదాం. ఆత్మీయ లోతుల్లో ఉండే అనుభవాల్ని 4 లోతుల్లో ఏ లోతులో ఉన్నామో గ్రహించుకొని సరిచేసుకుందాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్.